కండిషన్లో వేస్తూ ఉంటున్నారు. కండిషన్లో ఏ కండిషన్ అది? బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, గడ్డర్ బ్రిడ్జెస్. ఆ గడ్డర్ బ్రిడ్జెస్ అనేవి అక్కడ మనకి రైల్ ఫ్రీ ఫ్యాషనింగ్స్ ఉపయోగిస్తాం కాబట్టి అక్కడ మనకి ఏం చేస్తున్నారంటే ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ అనేది ఉంటుంది. ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ అనేది ఉంటుంది. అయితే మనకి ఫిష్ ప్లేటెడ్ ట్రాక్లన్నీ కూడా ఎస్డబ్ల్యూఆర్ అని మనం చెప్పలేము. ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ అంతా కూడా మనకి ఎస్డబ్ల్యూఆర్ అని మనం చెప్పలేము. కానీ గ్యాప్లు ఉన్నాయి కాబట్టి మనం సింపుల్గా ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అని సింపుల్గానే వస్తాం. గ్యాప్లు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం, ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ ఉంది కాబట్టి అది ఒక ఎస్డబ్ల్యూఆర్గా మనం చెప్తాం. కానీ ఎస్డబ్ల్యూఆర్ అనేది అది ఒక సెపరేట్ ట్రాక్. ఎస్డబ్ల్యూఆర్ అంటే మనం లాంగ్, ఎల్డబ్ల్యూఆర్ అంటే లాంగ్ వెల్డెడ్ రైల్స్ అన్నాం, ఇక్కడ షార్ట్ వెల్డెడ్ రైల్స్ అని అంటున్నాం. అంటే అదే మనకి బ్రిడ్జెస్ మీద 13 మీటర్ ప్యానల్స్ కూడా వేసి ఫిష్ ప్లేట్స్ కట్టుకోవడానికి వాళ్ళకి అవకాశం అనేది. అంటే స్టాండర్డ్ ట్రాక్ కూడా గెడ్డర్ బ్రిడ్జ్ మీద మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ట్రాక్ కూడా గెడ్డర్ బ్రిడ్జ్ మీద ప్రొవైడ్ చేయొచ్చు. స్టాండర్డ్ ట్రాక్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, 13 మీటర్ వేసి ఫిష్ ప్లేట్స్ కడతారు. ఈ రకంగా కూడా మనకి గెడ్డర్ బ్రిడ్జీల మీద మన ఫిష్ ప్లేటెడ్ ట్రాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసి విత్ రైల్ ఫ్రీ ఫ్యాషనింగ్తో మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ ఎస్డబ్ల్యూఆర్ అనేది మినిమం 39 మీటర్స్ ఉండాలి అని చెప్పాను. రైల్ లెంత్ అనేది 39 మీటర్స్ అనేది ఉండాలి. అయితే 39 మీటర్స్ రైలు మనకి ప్రొవైడ్ చేసేటప్పుడు ఎలా ప్రొవైడ్ చేస్తారని చెప్పాను మీకు. 3 రైల్ లెంత్ అంటే మధ్యలో వెల్డింగ్, ఏటీ వెల్డింగ్ చేస్తాము. వేటి వెల్డింగ్ చేసి 3 రైల్ లెంత్ తీసుకుంటాం. లేదంటే డైరెక్ట్గా మనకి 39 మీటర్ ప్యానల్ వచ్చింది అనుకోండి, 39 మీటర్ ప్యానల్స్ అనేవి వేసుకుంటా మనం పోతాం. అయితే ఈ ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ వేసిన తర్వాత ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్కి మనం కొంత ప్రొటెక్షన్ అనేది మనం ఇవ్వాలి. మీకు ఆల్రెడీ తెలుసు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్కి బెలాస్ట్ ప్రొఫైల్ మీకు చెప్పాను. బెలాస్ట్ ప్రొఫైల్లో మనకి ఏంటంటే ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక వేస్తే బెలాస్ట్ అనేది ఏ రకంగా మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక కరువులో కనుక ఉంటే ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది కరువులో కనుక మనం ప్రొవైడ్ చేస్తే ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ని మనకి కరువులో అవుటర్ రైల్ సైడ్ ఎంత వేయాలి మనం 450 mm అనేది ప్రొవైడ్ చేయాలి. ఎక్స్ట్రా 1 mm 400 mm మనం ప్రొవైడింగ్ అనేది చేయాలి. అంటే అక్కడ మనకి కరువు దీన్ని బట్టి మీకు ఇక్కడ చెప్పాను. ఒకసారి తీయండి, ఎంత చెప్పండి అక్కడ. అంతే సార్, 400 అంతే. ఇది అదర్ దాన్ ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్. ఏంటది? అదర్ దాన్ ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్. అదర్ దాన్ ఎల్డబ్ల్యూఆర్ అంటే అర్థం ఏంటి? ఎస్డబ్ల్యూఆర్ అని అంటే ఎల్డబ్ల్యూఆర్ కాని ట్రాక్. సో మనం 100 mm ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇన్ జనరల్ గా మనకి ఎస్డబ్ల్యూఆర్ లో షోల్డర్ బెలాస్ట్ వచ్చి ఎంత 305 mm. అంటే 305 400 కాబట్టి నియర్లీ 100 mm అనేది మనం ఎక్స్ట్రా బెలాస్ట్ అనేది షోల్డర్ లో ఇవ్వాలి. అది కూడా కరువులో మనం ఇవ్వాలి. కరువులో కనుక మనకి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కంటిన్యూ చేసి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక ఉంటే ఆ కరువులో మనం ఎంత ఇవ్వాలయ్యా 400 mm అవుటర్ రైల్ సైడ్ బెలాస్ట్ విడ్త్ అనేది ఇవ్వాలి. షోల్డర్ బెలాస్ట్ విడ్త్. ఇట్ మీన్స్ ఎక్స్ట్రా ఎంత ఇస్తున్నాము అంటే 100 mm అనేది ఎక్స్ట్రా మనం ప్రొవైడింగ్ అనేది మనం చేయాలి. ఓకేనయ్యా? అయితే ఇది ఈ 400 mm అనేది మనకు మీకు ఆల్రెడీ చెప్పాను. ఎంతవరకు మనకి ఈ 400 mm అనేది ప్రొవైడ్ చేయాలి. అవుట్ సైడ్ కరువు అప్ టు 875 మీటర్స్ రేడియస్. అప్ టు 875 మీటర్స్ రేడియస్. అంటే 875 మీటర్ రేడియస్ అంటే 875 మీటర్స్ రేడియస్ కదా. ఇది రేడియస్. దీని డిగ్రీలో కన్వర్ట్ చేసి ఎంతయ్యా? హాఫ్ డిగ్రీ కదా సార్. హాఫ్ డిగ్రీ ఎందుకు అవుతాయా? హాఫ్ డిగ్రీ అయితే 3500 కదా. 2 డిగ్రీ అంటే నియర్లీ 2 డిగ్రీ.
2 డిగ్రీ కరువు అయింది. అంటే మీరు 2 డిగ్రీ కరువు వరకు అంటే ఇట్ మీన్స్ మీరు 2 డిగ్రీ కరువు వరకు కనుక ఎస్డబ్ల్యూఆర్ కనుక వేస్తే ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది అప్ టు 2 డిగ్రీ కరువు అంటే 2 డిగ్రీ కరువు వరకు అంటే 1 డిగ్రీ, హాఫ్ డిగ్రీ, 1 డిగ్రీ, 2 డిగ్రీ ఈ అప్ టు 2 డిగ్రీ వరకు కనుక మీరు కరువులో కనుక అప్ టు 2 డిగ్రీ వరకు 2 డిగ్రీ ఉన్నటువంటి కరువుల్లో మీరు వేస్తే అక్కడ మీరు బెలాస్ట్ ప్రొఫైల్ ఏ రకంగా పాటించాలి మనం షోల్డర్ బెలాస్ట్ అనేది అవుటర్ రైల్ సైడ్ షోల్డర్ బెలాస్ట్ విడ్త్ అనేది ఎక్స్ట్రాగా 100 mm మనం ప్రొవైడ్ చేయాలి. ఎక్స్ట్రాగా మనం ఎంత ప్రొవైడ్ చేయాలి? 100 mm ప్రొవైడ్ చేయాలి. ఏ కండిషన్లోనూ కరువు అనేది అప్ టు 2 డిగ్రీ వరకు ఉంటే అంటే హాఫ్ డిగ్రీ అయినా 2 డిగ్రీ అయినా 1 డిగ్రీ కరువు అయినా ఏ డిగ్రీ కరువు అయినా సరే అప్ టు 2 డిగ్రీ వరకు కరువులో మనం ఎంత ప్రొవైడ్ చేయాలి? 100 mm ఎక్స్ట్రా బెలాస్ట్ అనేది షోల్డర్ వైపు ఇట్ మీన్స్ అవుటర్ రైల్ సైడ్ మనం ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయాలి 100 mm బెలాస్ట్. ఓకే అర్థమవుతాయా మీకు? అర్థమవుతుందా మీకు? నెక్స్ట్ ఒకవేళ 2 డిగ్రీ కంటే అయిందనుకోండి, గ్రేటర్ దాన్ 2 డిగ్రీ కరువు అయిందనుకో, కరువు అనేది గ్రేటర్ దాన్ 2 డిగ్రీ అంటే 2 డిగ్రీ కనుక ఎక్కువ కరువు అంటే 3 డిగ్రీ 4 డిగ్రీ అలాగా డిగ్రీ పెరిగే కొద్దీ కరువు యొక్క షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. సో మనకి అప్ టు 2 డిగ్రీ వరకు మనం ఎక్స్ట్రా షోల్డర్ బెలాస్ట్ ఎంత ప్రొవైడ్ చేయాలి? కరువులో 100 mm ప్రొవైడ్ చేయాలి అవుటర్ రైల్ సైడ్. ఇది ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక మీరు అప్ టు 2 డిగ్రీ కరువులో కనుక ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక వేస్తే అవుటర్ రైల్ సైడ్ మీరు ఎక్స్ట్రా బెలాస్ట్ విడ్త్ 100 mm ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ గ్రేటర్ దాన్ 2 డిగ్రీ కరువు అయింది అనుకోండి, కరువు అనేది గ్రేటర్ దాన్ 2 డిగ్రీ ఇట్ మీన్స్ 3 డిగ్రీ 4 డిగ్రీ 5 డిగ్రీ 2.5 డిగ్రీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ 2 డిగ్రీ కరువు. ఆ 2 డిగ్రీ కంటే దాటి కరువులో ఇప్పుడు మనం కనుక ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక వేస్తే కనుక అటువంటి కండిషన్లో అవుటర్ రైల్ సైడ్ మనము 150 mm షోల్డర్ బెలాస్ట్ విడ్త్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయాలి. అంటే దీని అర్థం ఏంటి? ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అప్ టు 2 డిగ్రీ కరువు అయితే ఎక్స్ట్రా ఎంత ప్రొవైడ్ చేయాలి? 100 mm ప్రొవైడ్ చేయాలి. ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది గ్రేటర్ దాన్ 2 డిగ్రీ కరువు అయితే ఎక్స్ట్రా షోల్డర్ బెలాస్ట్ ఎంత ప్రొవైడ్ చేయాలి? 150 mm ప్రొవైడ్. ఎక్స్ట్రా అనేది 100 అప్ టు 2 డిగ్రీ కరువు. ఈ 150 mm అనేది ఎక్స్ట్రా 2 డిగ్రీ కంటే ఎక్కువగా డిగ్రీ కనుక కరువుల్లో కనుక ఎస్డబ్ల్యూఆర్ని కనుక మనం వేస్తే అటువంటి కరువుల్లో మనం 150 mm అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయాలి. ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ బెలాస్ట్ కి అది కూడా ప్రొవైడింగ్ అనేది మనం చేయాలి. సార్ క్లాస్ ఇదే సార్ ఎస్డబ్ల్యూఆర్ స్టార్టింగ్. అయితే గనక ఇక్కడ మనకి ఈ కండిషన్లన్నీ కూడా అంటే అప్ టు 2 డిగ్రీ కరువు లేదంటే ప్రొవైడ్ చేయడం అన్నీ కూడా ఈ కండిషన్లన్నీ కూడా దేనికి చెందుతాయి అంటే మీరు కనుక ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది 52 kg రైల్ సెక్షన్ వేస్తేనే మాత్రం 52 kg రైల్ సెక్షన్ 52 kg రైలు కనుక మీరు 52 kg రైలు వాడి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక మీరు వేస్తే అలా వేసినప్పుడు ఈ కండిషన్లో మనకి అప్లై అవుతాయి. ఏదది అప్ టు 2 డిగ్రీ కరువు వరకు అయితే ఎక్స్ట్రా 100 mm, గ్రేటర్ దాన్ 2 డిగ్రీ కరువు వరకు అయితే 150 mm ఎక్స్ట్రా మనం అనేది ప్రొవైడ్ అనేది చేయాలి. ఇది మనం 52 kg రైల్ సెక్షన్ కనుక ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ లో ఈ రకంగా కరువులో కనుక ఉపయోగిస్తాం.
ఇప్పుడు కరువులో 400 ప్లస్ 150 లేకపోతే 300 ప్లస్ 150 సార్ అది 2 డిగ్రీ అబౌవ్ ఎస్డబ్ల్యూఆర్ లో మీకు ఏం చెప్పాను 305 ప్లస్ 100 305 ప్లస్ 150. ఓకే సార్ ఓకే అదే అన్ని అందుకే మనకి మనకి అవుతుంది 400 450 అవుతుంది. రైట్ 400 450 అవుతుంది. ఎక్స్ట్రా అన్నాను కదా ఎక్స్ట్రా. ఓకే ఓకే అంటే 400 అనుకుంటున్నాను సార్ నేను. ఏంటండి 400 ప్లస్ 150 అనుకుంటున్నాను సార్ నేను. అలా కాదు మీరు ఎగ్జిస్టింగ్ బెలాస్ట్ విడ్త్ 305 కదా బెలాస్ట్ విడ్త్ ఎస్డబ్ల్యూఆర్ లో, దీనికి ఈ ఎక్స్ట్రా అంటే అది కూడా మీరు 52 kg రైల్ సెక్షన్ ఉపయోగించినప్పుడు 52 kg రైల్ సెక్షన్ ఉపయోగించినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అప్లై అనేవి అవుతాయి. 405 రావాలి సార్ 405 455 అది అప్రాక్సిమేట్లీ మనం చెప్పాం 5 తీసేసి 400 450గా రౌండ్ ఫిగర్ గా చేసుకున్నాం. అది ఓకే సార్ కాబట్టి వేసుకోండి ఏముంది వద్దని నేను అన్నా మీకు వేసుకున్న పని. కానీ ఎగ్జామ్ లో మీకు 400 450 ఇస్తాడు ఆప్షన్. రైట్ సార్ రైట్ సార్ అది ఇది కూడా ఇది ఎప్పుడు మీకు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది ఇటువంటి ఈ కరువుల్లో 52 kg రైల్ సెక్షన్ మనం వాడినప్పుడు మాత్రమే ఈ రకంగా బెలాస్ట్ ప్రొఫైల్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. కరువుల్లో బెలాస్ట్ విడ్త్ అనేది ఈ రకంగా మీరు మెయింటైన్ చేయాలి. ఇది 52 kg రైలు కనుక వాడు. ఒకవేళ మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ లో కనుక ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది 60 kg రైల్ సెక్షన్ వాడాలి. 300 500 ఉండాలి మామూలుగా అయితే 100 పెరగాలి 400. ఎస్డబ్ల్యూఆర్ అనేది 60 kg రైలు కనుక మీరు వేస్తే 60 kg రైలు కనుక మీరు వేస్తే అప్పుడు బెలాస్ట్ ప్రొఫైల్ అనేది ఎలా ఉంటుంది అంటే బెలాస్ట్ ప్రొఫైల్ అనేది ఈక్వల్ టు ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్. అంటే ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ లో మీరు ఇట్లా ఏ రకంగా బెలాస్ట్ ప్రొఫైల్ మీరు మెయింటైన్ చేశారో అదే బెలాస్ట్ ప్రొఫైల్ ని మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కి ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మనం ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ ని మనం 60 kg రైల్ సెక్షన్ తో కనుక వేస్తే అంటే 60 kg మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ లో 60 kg రైల్స్ పిఎస్సి స్లీపర్ అంటే మనం వాడేవని ఇప్పుడు పిఎస్ స్లీపర్లు అండి, ఇంకా మనకి వుడెన్ స్లీపర్లు ఎప్పుడు ఏం లేవు కాబట్టి. సో మనం ఇప్పుడు కనుక మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ లో 60 kg రైల్ సెక్షన్ కనుక వాడితే మీకు బెలాస్ట్ ప్రొఫైల్ అనేది ఏ రకంగా ఉంటుంది ఈక్వల్ టు ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్. అంటే ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ లో ఏ రకంగా బెలాస్ట్ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తామో అదే రకంగా ఇక్కడ మీరు మెయింటైన్ అనేది చేయాలి. అప్పుడు మీకు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ లో 60 kg రైల్ సెక్షన్ వేసినప్పుడు బెలాస్ట్ విడ్త్ ఎంత అవుతుందో ఎంత ఉండాలయ్యా 350 ఉండాలి. ఎందుకంటే ఎల్డబ్ల్యూఆర్ ఈక్వల్ టు ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ అన్నాం కదా, ఎల్డబ్ల్యూఆర్ బెలాస్ట్ ప్రొఫైల్ కదా వేయాలి. 350 ఉండాలి, షోల్డర్ బెలాస్ట్ విడ్త్ 150 ఉండాలి, మొత్తం మీద 500 ఉండాలి. అది కరువుతో సంబంధం లేదు 1 డిగ్రీ, హాఫ్ డిగ్రీ, 2 డిగ్రీ, 3 డిగ్రీ, 5 డిగ్రీ, 6 డిగ్రీ, నథింగ్. మనకి ఏ డిగ్రీ అయినా సరే మీరు బెలాస్ట్ ప్రొఫైల్ అనేది ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ లో మీరు ఎలా ప్రొవైడ్ చేశారో అలాగే మనం ప్రొవైడింగ్ అనేది చేయాలి. సార్ 350 ప్లస్ 150 అయినా ఎలా సార్? అయ్యా ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ లో బెలాస్ట్ విడ్త్ ఎంతయ్యా? షోల్డర్ బెలాస్ట్ విడ్త్ ఎంత సార్? 150 సార్, అది షోల్డర్ బ్యాలెస్ట్. ఎల్డబ్ల్యూఆర్ లో షోల్డర్ బెలాస్ట్ విడ్త్ ఎంత ఉండాలయ్యా? 350 సార్. అది 350 ఉండాలా? అవునండి. ఏమయ్యా మర్చిపోయారా? ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ లో షోల్డర్ బెలాస్ట్ విడ్త్ 350 ఉండాలి. ఒకవేళ కరువులో అయితే ఎంత ప్రొవైడ్ చేయమన్నాను? ఎక్స్ట్రా 150 mm ప్రొవైడ్ చేయాలి. అప్పుడు 150 ఎక్స్ట్రా కలిపి ఎంత అయింది?
500 ఉండాలి కరువులో. 500 mm వెలాసిటీ విడ్త్ అనేది ఉండాలి Okay, sir. కరువులో. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. రైట్. ఎల్డబ్ల్యూ ట్రాక్ లో కరువు ఇది అవుటర్ రైల్ మీద చెప్పవాలి. అవుటర్ రైల్ అంటే మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ లో షార్ట్ వెల్డెడ్ రైల్స్ సంబంధించినటువంటి ట్రాక్ లో మీరు 52 kg రైల్ సెక్షన్ కనుక వాడితే అప్ టు 2 డిగ్రీ కరువు వరకు ఉంటే కనుక మీరు ఎక్స్ట్రా షోల్డర్ బెలాస్ట్ విడ్త్ 100 mm ప్రొవైడ్ చేయాలి. అప్పుడు ఓవరాల్ గా టోటల్ గా ఎంత అవుతుంది? 305 ప్లస్ 100 ఈక్వల్ టు 405 అవ్వాలి. బట్ 400 వేస్తాను, 400 ఉంటుంది. నెక్స్ట్ ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ అనేది మోర్ దాన్ 2 డిగ్రీ కరువులో కనుక మీరు ప్రొవైడ్ చేస్తే అది కూడా 52 kg రైల్ సెక్షన్ కనుక వాడితే అప్పుడు మీకు వెలాసిటీ విడ్త్ అనేది ఎక్స్ట్రాగా మీరు 150 mm ప్రొవైడ్ చేయాలి. ఎక్స్ట్రా 150 mm మీన్స్ 305 ప్లస్ 150 ఇట్ మీన్స్ 455 అవుతుంది. బట్ అరౌండ్ అప్రాక్సిమేట్లీ 450 అప్రాక్సిమేట్లీ 450. అదే కనుక మీరు ఎస్డబ్ల్యూఆర్ కి సంబంధించి షార్ట్ వెల్ రైల్ సంబంధించి మీరు కనుక 60 kg రైల్స్ కనుక ఉపయోగిస్తే కనుక 60 kg రైల్స్ కనుక మీరు ఉపయోగిస్తే ఎస్డబ్ల్యూఆర్ లో అప్పుడు మీకు బెలాస్ట్ ప్రొఫైల్ అనేది ఈక్వల్ టు ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్. ఎల్డబ్ల్యూఆర్ ట్రాక్ లో బెలాస్ట్ ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేస్తామో అదే రకంగా మీరు మెయింటైన్ చేయాలి. అర్థమైంది మీకు? రైట్. ఇక్కడ మనకి ఒక కండిషన్ అనేది మనకి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? పిఎస్సి స్లీపర్ ట్రాక్ మీద మనం ఎస్డబ్ల్యూఆర్ కనుక వేస్తాం అంటే ఇప్పుడు అంతా కూడా పిఎస్సి స్లీపర్ సెల్ అండి. ఇంకా మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. పిఎస్సి స్లీపర్ ట్రాక్ మనకి ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక వేస్తే ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ ఇప్పుడు మనం వేసేటప్పుడు ఎస్డబ్ల్యూ ట్రాక్ కనుక మనం వేస్తే కనుక ఈ ట్రాక్ మనం వేసేటప్పుడు ఎస్డబ్ల్యూ ట్రాక్ వేసేటప్పుడు కరువులో కనుక మీరు ఎస్డబ్ల్యూఆర్ ట్రాక్ కనుక వేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ 450 మీటర్స్ కంటే తక్కువ రేడియస్ ఉన్నటువంటి కరువులో ఎస్డబ్ల్యూఆర్ మనం కంటిన్యూ చేయకూడదు. అంటే ఇట్ మీన్స్ వేయకూడదు. నాట్ లైడ్ షార్పర్ దాన్ 440 meters. 440 ట్రాక్ లో ఇది కరువు కనుక మీరు వేసేటప్పుడు ఏం చెప్తున్నాడు? నాట్ లైట్ షార్పర్ దాన్ 440 meters. 440 meters. షార్పర్ దాన్ అంటే 450 meters కంటే తక్కువ. ఇక్కడ షార్పర్ అంటే తక్కువ, అది మీరు గుర్తించాలి. ఇక్కడ రేడియస్ కి డిగ్రీస్ కి మీరు ఇక్కడ అంటే చెప్పండి మీకు. రేడియస్ కి డిగ్రీకి మీకు చెప్పాను. షార్పర్ దాన్ 440 meters అంటే షార్పర్ 440 meters కంటే షార్పర్ ఏమవుతుంది సార్? మీరు షార్పర్ అంటే ఎక్కువ అన్నారు కదా, కానీ ఇక్కడ మరి 440 meters కంటే తక్కువ అంటే ఏంటంటే రేడియస్ ఫర్ సపోజ్ షార్పర్ దాన్ 2 degree అని అనుకోండి. అప్పుడు ఏమేస్తారు మీరు? షార్పర్ దాన్ 2 degree అంటే ఏ డిగ్రీలు అవుతాయి? 3 degree, 4 degree, 5 degree ఇవన్నీ కూడా షార్పర్ దాన్ 2 degree. 2 degree కంటే షార్పర్ అది. ఎందుకు? డిగ్రీ పెరిగే కొద్దీ కరువు షార్ప్ ఎక్కువ అవుతుంది. సేమ్ ఎక్కడ మీరు ఇక్కడికి రండి. రేడియస్ అనేది మీకు పెరిగితే
షార్ప్నెస్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా చెప్పండి. తగ్గుతుంది సార్. తగ్గుతుంది సార్. షార్ప్నెస్ అనేది తగ్గుతుంది. రేడియస్ పెరిగితే షార్ప్నెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నేను 2 పరుగులు తీసుకున్నాను. సెంటర్ తీసుకోండి. ఈ సెంటర్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది R1, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది R2 తీసుకున్నాను. అంటే ఇది ఒక రేడియస్, ఇక్కడికి ఇది ఒక రేడియస్, ఇది ఒక రేడియస్. ఇప్పుడు ఈ కర్వ్ చూడండి, ఇది షార్ట్ గా తిరిగింది, ఇది కొంచెం ఎక్కువ లెంత్ లో తిరిగింది, అవునా కదా? ఏమయ్యా? అవును సార్, అవును సార్. ఇది దగ్గరగా తిరిగింది, ఇది కొంచెం దూరంగా తిరిగింది. సో రేడియస్ యొక్క ఇది తక్కువ రేడియస్, ఇది ఎక్కువ రేడియస్. రేడియస్ పెరిగే కొద్దీ షార్ప్నెస్ అనేది తగ్గింది, రేడియస్ తగ్గే కొద్దీ షార్ప్నెస్ అనేది పెరిగింది, కర్వ్ యొక్క షార్ప్నెస్ పెరిగింది. సో ఇక్కడికి రండి. నాట్ లైట్ షార్పర్ దాన్ 440 మీటర్స్. 440 మీటర్స్ కంటే షార్పర్ గా వేయొద్దు అన్నాడు. 440 మీటర్స్ కంటే షార్ప్ అంటే 440 మీటర్స్ కంటే తక్కువ. 440 మీటర్స్ కంటే తక్కువ రేడియస్ కంటే 440 మీటర్స్ రేడియస్ కంటే తక్కువ రేడియస్ లో మీరు మాత్రం SWR ట్రాక్ వేయొద్దు అని చెప్తున్నాడు. మీటర్స్ అంటే జనరల్ గా మనం డిగ్రీలోకి మారుద్దాం. R = 1750/440. 44 × 4 అయితేయా 4 16 1 4 16 1 17 ఏచా 4 డిగ్రీలు. నియర్లీ అప్రాక్సిమేట్లీ 4 డిగ్రీ. మీరు కనుక SWR ట్రాక్ ని కరువులో వేసేటప్పుడు మీరు 4 డిగ్రీ కంటే ఎక్కువ కరువు కనుక ఉంటే బాబు మీరు అక్కడ మాత్రం SWR వేయకండి అని చెప్తున్నాడు. SWR ట్రాక్ అనేది ఎంత కరువు వరకు మనం వేయచ్చు? 4 డిగ్రీలు. 4 డిగ్రీ వరకు మనం వేసుకోవచ్చు. మీరు SWR ట్రాక్ ని అప్ టు 4 డిగ్రీ వరకు మీరు SWR ట్రాక్ ని మీరు కరువులో వేసుకోవచ్చు.